హైదరాబాద్ హబ్సిగూడలో ఓ పని మనిషి అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసింది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో విశ్రాంత శాస్త్రవేత్త ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలానికి చెందిన అల్లం తేజస్విని హబ్సిగూడలోని గ్రీన్ హిల్స్ కాలనీలో డాక్టర్ పిఏఎల్కేఎం రావు ఇంట్లో పని మనిషిగా విధుల్లో చేరింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అల్లం తేజస్విని బంగారాన్ని దొంగిలించి గట్టెక్కాలని నిశ్చయించుకుంది. ఈ నెల 23న ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో ఇంటి యజమాని కళ్లు కప్పి సుమారు 9 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించింది. అనుమానం వచ్చిన ఇంటి యజమాని బీరువా చూడగా ఆభరణాలు కనిపించలేదు. దీంతో కంగారు పడ్డ ఇంటి యజమాని ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి 36 గంటల్లో నిందితురాలిని అరెస్టు చేశారు. 9 తులాల బంగారు ఆభరణాలతో పాటు 10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇంట్లో పని మనిషి చేరిన తర్వాత వాళ్ళతో అక్విటెన్స్ పెంచుకొని ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను 2 రింగులు, 2 బ్యాంగిల్స్, 2 చైన్లు, 1 చంద్రహారం మొత్తము బంగారు వస్తువులని దొంగిలించి దాచిపెట్టిన తర్వాత పారిపోయే క్రమంలో ఈరోజు ఉదయం హబ్సిగూడ ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. ఈమె అల్లం తేజస్వి అని చెప్పేసి ఈమె అల్మాజ్ కూడా మల్రెడ్డి నగర్ లో ఉంటుంది. యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ కొండనాగుల అచ్చంపేట మండల్.